ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానంకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటాం. మమ్మల్ని ప్రేమించి ఈ సంవత్సరపు చివరిలోకి ప్రవేశపెడుతున్న నీ కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. అనేకులు గతించిపోయినప్పటికీ నీ కృప చేత మమ్మల్ని కాచి కాపాడి దేవా జీవమునిచ్చి నీ వాక్యమునిచ్చి మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నీ వాక్యము చేత నాతో మాతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమెన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 103వ కీర్తన మొదటి 4 వచనములను చదువుకుందాం. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. మనము చదివిన కీర్తన భాగము ప్రతిదినము ప్రార్థనలో జ్ఞాపకము చేసుకుంటున్న ఒక ప్రాముఖ్యమైన వాక్య భాగముగా ఉన్నది. దేవుని స్తుతించేదానికి కీర్తనాకారుడు తన యొక్క అంతరంగములో నుండి దేవుని స్తుతించే కార్యమును చూడగలము. దావీదు మహారాజు ఈ కీర్తనను తన హృదయాంతరంగముతో రాసినట్లు మనం చూడగలము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా యెహోవాను సన్నతించుము అని ఈ కీర్తన ప్రారంభించబడటం చూడగలము. తన యొక్క అంతరంగము, తన యొక్క ఆత్మతో కీర్తనాకారుడైన దావీదు చెప్పుచున్న కార్యము యెహోవాను స్తుతించమంటున్నాడు. ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. ఆయన చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించేదానికి, ఆయనను ఘనపరిచేదానికి మనస్సు కలిగిన వ్యక్తిగా నీవు నేను ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఈ సంవత్సరంలో మనము తిరిగి చూసినట్లయితే సంవత్సరం అంతట్లో ప్రభు ఎలాగూ మనల్ని ప్రేమించినాడు, తన యొక్క హస్తము మనకు ఎలాగూ తోడుగా ఉన్నది, ఆయన కృప ఎలాగూ మనల్ని నడిపించినది. ఇబ్బందులలో నువ్వు వెళ్ళినప్పుడు, శోధన గుండా నువ్వు వెళ్ళినప్పుడు, సమస్యల గుండా నువ్వు వెళ్ళినప్పుడు దేవుని యొక్క హస్తము నీకు తోడుగా ఉండి నీకు ఆయన తన కృపను ఇచ్చి నడిపించిన విధానాన్ని నీవు జ్ఞాపకము చేసుకున్నట్లయితే నిజముగా ఆయన ఎంత కృప కలిగిన వాడిగా నీకు ఉన్నాడని గ్రహించుకోగలము. నాకు ఉన్నాడని నేను గ్రహించుకోగలను. ఎందుకంటే శోధన గుండా వెళ్ళినప్పుడు నాకు సహాయము ఎవరు లేరు అనుకున్న పరిస్థితులలో ప్రభు తన హస్తమును తోడుగా ఉంచి, తన హస్తమును చాచి మనల్ని ఎత్తుకున్న దినములు అనేకములు ఉన్నాయి. నాకు ఈ సమస్యల నుండి విడుదల ఎలాగూ అని నీవు అంగలార్చినప్పుడు ప్రభు తన కృపను నీకు ఇచ్చి, నేను తోడుగా ఉన్నాను అని నీకు సహాయము చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకొని ఆయనను స్తుతించేదానికి ప్రభు మనకు ఇచ్చిన గొప్ప తరుణం ఇది. ఈ ఉదయకాల సమయమున దేవుని యొక్క కార్యములను నీవు ప్రకటించేదానికి, ఆయనను స్తుతించేదానికి, ఆయన గణపరిచేదానికి, ఆయన మేళ్లను మరువక ఆయన యందు నీవు నమ్మకస్తుగా ఉండేదానికి, నమ్మకస్తురాలుగా ఉండేదానికి ప్రభు నీకు చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకోమని కీర్తనకారుడు చెప్పిన ఈ మాటలు మనకు సహాయము చేయొచ్చు ఉన్నారు. ఈ ఉదయకాలమున ఒక్కసారి ఈ సంవత్సరం అంతటికి ప్రభు చేసిన కార్యములను గురించి నీవు ఆలోచించు. ఆయన నిన్ను కాపాడిన విధానాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన నిన్ను ప్రేమించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకో. నాకు సహాయము ఎవరు అన్నప్పుడెల్లా ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. అనేక సార్లు విని ఉంటాము, ఒక వ్యక్తి సముద్ర తీరాన నడిచి వెళ్తున్నప్పుడు
తాను ఇబ్బందుల గుండా వెళ్ళిన పరిస్థితుల్లో తనతో పాటు నడవవలసిన దేవుని పాదములు రాలేదు అని ఎంతో వేదనతో దేవుని వైపు చూసి ప్రశ్నించిన కార్యం మనం జ్ఞాపకం చేసుకోగలం. నేను సంతోషముగా ఉన్నప్పుడు ప్రభువు నాతో కలిసి నడిచినాడే, అయితే నాకు ఇబ్బందులు వచ్చినప్పుడు, నాకు కష్టముగా ఉన్న స్థితిలో ప్రభు యొక్క పాదములు కానరాలేదు అని ఆ వ్యక్తి తన హృదయములో ఎంతో వేదన చెందినప్పుడు ప్రభు అతనితో మాట్లాడిన కార్యమును మనము గుర్తు చేసుకోవాలి. నీవు సంతోషముగా ఉన్నప్పుడు నేను నీ ప్రక్కన నీ చేయి పట్టుకొని నడిచాను, అయితే నీవు ఇబ్బందుల గుండా వెళ్ళినప్పుడు, సమస్యల గుండా వెళ్ళినప్పుడు, కష్టముల గుండా వెళ్ళినప్పుడు నేను నిన్ను ఎత్తుకొని నడిచాను అని తెలుసుకోమని ఆయనతో ప్రభువు చెప్పినట్లుగా మనము చూడగలము. మనము ఇబ్బందులో ఉన్నప్పుడు ప్రభువు మనల్ని ఎత్తుకొని నడిపించిన దినములలో నీవు నేను ఆయనను వెంబడించిన కాలము, ఈ సంవత్సరములో ఎలాగూ ప్రభు మనల్ని ఆశీర్వదించినాడు అన్న కార్యములను జ్ఞాపకం చేసుకుంటూ, ఆయనను స్తుతిస్తూ, ఆయనను గణపరుస్తూ, అంతరంగమంతటిలో ఆయన వైపు చూసి ఆయనను గణపరిచే మనస్సును కలిగి దేవుని కోసము నమ్మకస్తుగా ఆయనకు విధేయుడిగా జీవిస్తూ రానయ్యున్న నూతన సంవత్సరం కొరకు సిద్ధపడమని ప్రభు ఈ ఉదయకాల సమయంన మనతో మాట్లాడుచూ ఉన్నాడు. ఈ సంవత్సరం అంతట్లో ఆయన తోడిచ్చినాడు. రానైన దినములో, రానైన సంవత్సరంలో ఆయన కృపనిచ్చి నడిపించాలని ప్రభు ఆశిస్తూ మనతో మాట్లాడుచూ ఉన్నాడు. నీవు దేవుడు చేసిన మేలను, యేసు ప్రభు నీకు చేసిన మేలను, నిన్ను నడిపించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ నీ అంతరంగముతో, నీ ప్రాణముతో ఎన్నడూ మర్చిపోరాని ఒక కార్యంగా దేవుని స్తుతించడానికి, ఆయన గణపరిచేదానికి మనస్సు కలిగి ఉండేదానికి ప్రయత్నించమని ప్రభు ఈ ఉదయకాల సమయంలో నీతోనూ నాతోనూ మాట్లాడుచూ ఉన్నాడు. నీవు ఎలాగున్నావో ఒక్కసారి నీ హృదయమును పరీక్షించుకొని, నీ అంతరంగమును పరీక్షించుకొని, దేవుని స్తుతించేదానికి, దేవుని గణపరిచేదానికి, దేవుని యందు ఆనందించేదానికి, ఆయన మేళ్లను ఇతరులకు ప్రకటించేదానికి ఆసక్తి కలిగిన వాడిగా, వాంఛ కలిగిన జీవితమును ప్రభు నీకు నాకు అనుగ్రహించినట్లుగా ఆయన వైపు చూస్తూ, ఆయనను స్తుతిస్తూ గణపరుస్తూ ముందుకు వెళ్ళేదానికి ప్రయత్నిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ప్రాతకాల సమయమున మీరు మాకు అనుగ్రహించిన నీ గొప్ప నాయన కృప కొరకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము నాయన నిన్ను గణపరిచేదానికి మా హృదయమంతటితో, నా హృదయమంతటితో నీ వైపు చూసి నిన్ను స్తుతించేదానికి, దేవా నిన్ను ఆనందించేదానికి, నా జీవితం అంతా నీకు నాయన నమ్మకస్తుగా ఉండేదానికి, రుణపడిన వారిగా నీ వైపు చూసి ముందుకు వెళ్ళేదానికి నాకు సహాయం చేయమని ఉదయ కాలమున దేవా నీ వాక్యము సెలవిచ్చిన రీతిగా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగములో ఉన్న సమస్తమా యెహోవాను సన్నతించుమన్న రీతిగా నిన్ను సన్నతించేదానికి, నిన్ను గణపరిచేదానికి, నిన్ను ఆనందించేదానికి నాకు మాకు నీ కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము తన కృపను మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్.